సో ఎస్, ఇప్పటి వరకు మేకను తినే పులిని చూసుంటారు, ఇక మీదట పులిని వేటాడే బెబ్బులిని చూస్తారు. ఎస్, సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బెబ్బులిగా, తిరుగులేని రామబాణంగా, హరిహర వీరమల్లుగా ఆడియన్స్ ముందుకి వచ్చేస్తున్నారు. అయితే దాదాపు 5 years నుంచి కూడా ఎప్పుడెప్పుడు వస్తారా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు గాని ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తూ వచ్చారు. బట్ వాళ్ళ వెయిటింగ్ అంతా అయిపోయింది. ద వెయిట్ ఈజ్ ఓవర్. ఫైనల్లీ ద హరిహర వీరమల్లు ఈజ్ గోయింగ్ టు రిలీజ్ ఆన్ దిస్ మంత్ 24th. సో అందరూ కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు హరిహర వీరమల్లు సినిమా కోసం. జనరల్ గానే పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అంటే ఆ బజ్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. అసలు ఎటువంటి సినిమా ప్రమోషన్స్ అవసరం లేకుండా డైరెక్ట్ గా ఫ్యాన్స్ నుంచే మనం ఎన్నో ప్రమోషన్స్ ని చూడొచ్చు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పోస్టర్స్ ని షేర్ చేయడం, ట్వీట్స్ చేయడం, సో కంప్లీట్ గా ఒక హంగామా, ఒక కోలాహలాన్ని క్రియేట్ చేస్తారు. సో పండుగ వాతావరణంలో అనిపిస్తూ ఉంటుంది అందరికీ కూడా. మనం చూస్తున్నాము ఎంతో మంది ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఫస్ట్ నుంచి కూడా తిరుపతిలో ఈవెంట్ ని ప్లాన్ చేశారు, తర్వాత విశాఖపట్నంకి షిఫ్ట్ అయింది, అండ్ ఫైనల్లీ ఇప్పుడు హైదరాబాద్ శిల్పకళా వేదికలో హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే నిర్వహిస్తున్నారు. అండ్ ఈ ఈవెంట్ నిర్వహణకి పూర్తి బాధ్యత నిర్మాతే అంటూ కూడా పోలీస్ చెప్పడం జరిగింది. పోలీస్ బందోబస్తు కూడా ఇక్కడ మనం చూడొచ్చు. సో చాలా మంది పోలీస్ కూడా ఇక్కడ మొత్తం ఎక్కడికక్కడ కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. సో ఫ్యాన్స్ అయితే డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తూ ఉన్నారు. నల్గొండ, వరంగల్, అలాగే చాలా జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు మాట్లాడడం కూడా చూసాము. సో ఆయన నినాదాలు చేస్తూ అందరూ కూడా ఎంతో కోలాహలంగా ఎదురు చూస్తూ ఉన్నారు. సో బాబులకే బాబు, కళ్యాణ్ బాబు అంటే ఎన్నో 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 స్లోగన్స్ అయితే ఫ్యాన్స్ చెప్తూ ఉన్నారు. అయితే హరిహర వీరమల్లు ట్రైలర్ ని మనం చూసాము. ట్రైలర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. నాట్ ఓన్లీ ట్రైలర్, హరిహర వీరమల్లు నుంచి వచ్చిన పాటలు కూడా లిటరలీ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఎన్నో లక్షల కోట్ల వ్యూస్ ని కూడా దక్కించుకున్నాయి, సొంతం చేసుకున్నాయి. అయితే ఈ సినిమాలో ఒక వండర్ ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరొకసారి పాట పాడటం జరిగింది. మాట వినాలి గురుడా మాట వినాలి అనే సాంగ్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వయంగా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఆయన పాడటం జరిగింది. అయితే ఈ ఫిల్మ్ హరిహర వీరమల్లు పాన్ ఇండియాగా రిలీజ్ కాబోతోంది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళంలో. మార్నింగ్ ప్రెస్ మీట్ కూడా చూడడం జరిగింది. పవన్ కళ్యాణ్ స్వయంగా ఎంతో మందికి థ్యాంక్స్ గివింగ్ గా, ఎంతో మందికి థ్యాంక్స్ చెప్తూ ఆయన ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడడం చూసాము. అయితే ఇప్పుడు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడబోతున్నారు, అండ్ ఏదైనా ఒక డైలాగ్ చెప్తారా లేదా అని ఫ్యాన్స్ అయితే ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. జనరల్ గానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే ఎంతో మంది ఫ్యాన్స్ భారీ ఎత్తున ఇక్కడికి తరలి వస్తారు. లోపలికి మమ్మల్ని ఎలో చేసినా చేయకపోయినా బయట నుంచి అయినా అట్లీస్ట్ లోపల ఈవెంట్ జరుగుతుంది, లోపల మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్నారు అనే ఒక ఆనందంతో వాళ్ళు బయటే కోటి ఆశలతో ఆ కళ్ళతో చూస్తూ అలా ఉండిపోతారు. సో మనం చూస్తున్నాము ఇక్కడ ఈ ఫ్యాన్స్ హంగామా అంతా కూడా. అంటే జెంట్సే కాదు, లేడీస్ కూడా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడం జరిగింది. మనం చూస్తున్నాము చాలా మంది గర్ల్స్ కూడా ఈవెంట్ లో ఇక్కడికి వచ్చి కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంట్రీ కోసం. సో ఆయన ఎప్పుడు వస్తారు, ఎంట్రీ ఎలా ఉండబోతుందని కూడా. అయితే హరిహర వీరమల్లు సినిమా విషయానికి వస్తే 5 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి 5 లాంగ్వేజెస్ నుంచి కూడా ఎంతో మంది ప్రముఖ తారాగణాన్ని ఆ సినిమాలో కొన్ని రోల్స్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎంతో మంది కీ యాక్టర్స్ కీ రోల్స్ ప్లే చేస్తూ ఉన్నారు. అండ్ నిధి అగర్వాల్ ఇప్పటికే ఆ సాంగ్స్ లో కూడా ఎంతో గ్లామరస్ గా, ఎంతో పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్ర చేయడం జరిగిందని ఇప్పటికే తెలుస్తుంది. అండ్ ప్రతి ప్రమోషన్ ని కూడా తన భుజం మీద వేసుకొని చేయటం జరిగింది. నిధి అగర్వాల్ తన పాత్ర తను పోషిస్తూ వచ్చారు. అండ్ హరిహర వీరమల్లు సినిమా విషయానికి వస్తే 5 years ముందు సినిమా అనౌన్స్ అవ్వడం జరిగింది. ఆ 5 years లో కరోనా వైరస్ రావడం, తర్వాత లాక్డౌన్, ఆ తర్వాత పొలిటికల్ గా ఆయన బిజీ అవ్వటం, తర్వాత ఎలక్షన్స్ రిజల్ట్స్, తర్వాత ఎట్ లాస్ట్ డిప్యూటీ సీఎం గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక గొప్ప ట్రీట్ నే ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న ఫిల్మ్ కావడంతో ఎంతో మంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. పొలిటికల్ గా అండ్ ఫిల్మ్ పరంగా ఆయనకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే ఎంత బిజీ స్కెడ్యూల్లో ఉన్నా, ఈ సినిమా ఇన్నిసార్లు వాయిదా పడుతున్నా
ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా లేదు, ఖచ్చితంగా ఈ సినిమా పూర్తి చేయాలి అనే ఒక లక్ష్యంతో ఆయన తన స్కెడ్యూల్, తన డేట్స్ ఇవ్వడం జరిగింది. అట్లీస్ట్ డేలో ఒక 2-3 అవర్స్ అయినా స్పెండ్ చేసి ఆ షూట్ని చేసి వెళ్ళే వాళ్ళు. సో ఇవన్నీ కూడా మనం మేకింగ్ వీడియో కూడా రిలీజ్ చేయడం చూసాము. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా తాలూకు మేకింగ్ వీడియో కూడా రిలీజ్ చేయడం చూసాము. అండ్ ఆ మేకింగ్ లోనే తెలుస్తుంది ఎంత హార్డ్ వర్క్ చేశారు ప్రతి ఒక్కరు కూడా, ఎన్ని ఎఫర్ట్స్ పెట్టారు, ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్, వారి ఎఫర్ట్స్ ఎంతవరకు ఉన్నాయి అనేది కూడా మనకు ఆ మేకింగ్ వీడియోలోనే చాలా వరకు తెలుస్తూ ఉంది. అండ్ స్పెషల్ గా ఆయన పాట పాడటం అండ్ ఒక యాక్షన్ సీక్వెన్స్ కి ఆయన కొరియోగ్రఫీ చేశారు. అంటే ఫస్ట్ నుంచి కూడా ఆయన స్టంట్ కోఆర్డినేటర్ గా, అలానే ఫిల్మ్ రైటర్ గా, ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా, యాక్టర్ గా ఎన్నో, అంటే హౌ ప్యాషనేట్ పవన్ కళ్యాణ్ టువర్డ్స్ ద ఫిల్మ్ అనేది మనకి తెలుసు. సో ఫస్ట్ నుంచి కూడా ఎన్నో ఎన్నో విభాగాల్లో ఆయన తన పార్ట్ని పెడుతూ ఉంటారు, ఎంతో కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. సో పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా ఎంత ఫిల్మ్స్ అంటే ఆయనకి ఎంత ప్యాషన్, ఎంత మ్యాడ్ అనేది మనం చూస్తూనే ఉన్నాము. సో అలా ఈ సినిమాలో కూడా ఆయన స్వయంగా ఒక స్టంట్ కోఆర్డినేట్ చేయడం, ఒక స్టంట్, ఒక యాక్షన్ సీక్వెన్స్ ని ఆయన కొరియోగ్రఫీ చేయడం, అలానే మాట వినాలి వీరమల్లు చెప్తే మాట వినాలి అనే ఒక డైలాగే కాదు, ఆ మాట వినాలి గురుడా అంటూ కూడా పాటని ఆయన 5 లాంగ్వేజెస్ లో పాడడం అంటే ఆయన ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా తన కాంట్రిబ్యూషన్ ఎంత వరకు ఆయన పెట్టారనేది కూడా మనం చూడొచ్చు. సో కంప్లీట్ గా ఆయన ఒక డైరెక్టర్, ప్రొడ్యూసర్స్, యాక్టర్ గా అందరూ కూడా చెప్తూ ఉంటారు. అండ్ క్రిష్ జాగర్లమూడి ఫస్ట్ ఈ స్టోరీని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి నెరేట్ చేయడం, ఓకే చేయించడం జరిగింది. తర్వాత చాలా సార్లు ఆలస్యం అవ్వటం సినిమా, యాజ్ ఐ సెడ్ బిఫోర్, కొన్ని కారణాలు ఉన్నాయి. సో ఆ కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తున్న కొద్దీ క్రిష్ జాగర్లమూడే స్వయంగా జ్యోతి కృష్ణని చెప్పడం, జ్యోతి కృష్ణకి దర్శకత్వ బాధ్యతలు ఇవ్వటం, తర్వాత జ్యోతి కృష్ణ ఈ సినిమాని పూర్తి చేయడం జరిగింది. సో మనం చూస్తున్నాము కొల్లగొట్టిన ఆదిరో అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు పాటని ఇక్కడ ప్లే చేస్తూ ఉన్నారు. సో పూర్తి హంగామాగా అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇప్పటికే ఉంది. సో మరి కాసేపట్లోనే ఆల్మోస్ట్ ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మరి కాసేపట్లోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ వేదికపైకి రానున్నారు. అండ్ అలానే ఏపీ అలాగే తెలంగాణ 2 స్టేట్ల సినిమాటోగ్రఫీ మినిస్టర్స్ కూడా ఇక్కడికి విచ్చేయనున్నారు. కందుల దుర్గేష్, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అండ్ తమిళనాడుకి సంబంధించిన ఒక ఫారెస్ట్ మినిస్టర్ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. సో మనం చూస్తున్నాము అందరూ కూడా ఎంతో కోలాహలంగా నినాదాలు చేస్తూ ఎంతో సంతోషంగా ఎదురు చూస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ రాక కోసం. మనం చూస్తున్నాము ఈ సినిమా ట్రైలర్లో ఎన్నో పవర్ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి, అలానే ఎన్నో పవర్ఫుల్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. అయితే ఏవో ఒక 2 సన్నివేశాలు అయితే చాలా హైలైట్ గా నిలవబోతున్నాయి, కన్నుల పండుగగా ఉంటుంది అని కూడా చెప్పడం జరిగింది. సో ఆ 2 సన్నివేశాలు ఏమై ఉంటాయి, ఆ 2 సెగ్మెంట్స్ ఏమై ఉంటాయి అంటే పవర్ స్టార్ ఎలివేషన్స్ కి సంబంధించి కూడా చాలా కొత్తగా, చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు, షూట్ చేశారని కూడా తెలుస్తూ ఉంది. సో మొత్తంగా చూస్తే హరిహర వీరమల్లు ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తూ వచ్చింది ఫ్రమ్ ద ట్రైలర్ రిలీజ్, సాంగ్స్ అన్ని కూడా. అండ్ ఇప్పుడు ఈవెంట్ కూడా ఒక సెన్సేషన్ గా మారింది, బికాజ్ ఇంతమంది ఫ్యాన్స్ కోలాహలంగా ఇక్కడ అందరూ కూడా రావటం, వాళ్ళందరూ ఎదురు చూడడం. అయితే ఈవెంట్ కి సంబంధించి ఏర్పాట్ల విషయానికి వస్తే పోలీస్ బందోబస్తు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే పూర్తి రెస్పాన్సిబిలిటీ నిర్మాతదే అంటూ కూడా పోలీస్ చెప్పడం జరిగింది. అంటే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సో ద హోల్ యూనిట్, ద పిఆర్ యూనిట్, ద ఫిల్మ్ యూనిట్ అందరూ కూడా కేర్ఫుల్ గా ఉండాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలంటూ కూడా పోలీస్ చెప్పడం చూసాము. సో కంప్లీట్ గా చూస్తే మనం ఒక కోలాహల వాతావరణం అయితే ఇక్కడ చూడొచ్చు. శిల్పకళ వేదిక మొత్తం కూడా పవర్ స్టార్ నినాదాలతో, పవర్ స్టార్ స్లోగన్స్ తో అయితే మార్మోగిపోతూ ఉంది ఇప్పటి వరకు కూడా. ఇప్పుడే కొంచెం సైలెంట్ అయ్యారు అగైన్ ఫ్యాన్స్ అందరూ, బికాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు అగైన్ వాళ్ళ ఎనర్జీని యూజ్ చేయాలి కాబట్టి దే ఆర్ సేవింగ్ దేర్ ఎనర్జీ. సో మనం చూస్తాము ఎంతో సంతోషంగా ఫ్యాన్స్ అందరూ ఇక్కడ కూర్చొని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. మార్నింగ్ ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడడం చూసాం. అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆయన వచ్చి ఏం మాట్లాడతారు, ఏం చెప్పబోతున్నారు అనేది కూడా ఒక ఆసక్తి నెలకొన్న సందర్భం. సో మినిస్టర్స్ కూడా వస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా పూర్తి బందోబస్తు అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఈవెంట్ లో చాలా సెగ్మెంట్స్ ని ఇప్పటికే షెడ్యూల్ చేయడం జరిగింది. సో
ఎంఎం కీరవాణి మ్యూజికల్ ట్రీట్ ఇప్పటికే మనం చూసాము. హరిహర వీరమల్లు ఎంఎం కీరవాణి మ్యూజికల్ సెన్సేషన్ ఇప్పటికే ప్రూవ్ అయింది. యూట్యూబ్ లో వ్యూస్ ఎన్ని లక్షల కోట్ల వ్యూస్ ని సంపాదించుకున్నాయి ఆ సాంగ్స్ అన్ని కూడా. సో చూస్తున్నాం మొత్తం సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది. ద హోల్ ఈవెంట్ కి అన్ని ఏర్పాట్లు అయితే జరిగాయి అండ్ ఆల్ సెట్ ఫర్ ద ఈవెంట్ అని మనం చెప్పొచ్చు. మేము ఇందాకే వచ్చామండి. ఎప్పటి నుంచి ఇందాకే వచ్చాము 5 o'clock. కూర్చోండి లేదంటే చెప్తున్నాం కదండి.